ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్డ్? ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఎప్పుడు స్థాపించబడింది అంటే ఏ ఇయర్ దీన్ని స్థాపించారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? 1948, 1966, 2006 అండ్ 2010. సో మనకి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది 2006లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎంతమంది మెంబర్ కంట్రీస్ ఉన్నారు అంటే 47 మెంబర్ కంట్రీస్ ఉన్నారు ఈ UNHRCలో. అండ్ ఈ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆర్ కౌన్సిల్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఈ వరల్డ్ వైడ్గా ఉన్న కంట్రీస్లో హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కుల గురించి పోరాటం చేయడం, అందరికీ సరైన హక్కులు అందుతున్నాయా లేదా చూడడమే దీని ముఖ్య ఉద్దేశం. అంటే హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా ప్రమోట్ చేయడం కూడా దీని ఉద్దేశం అనమాట. అండ్ మెంబర్ కంట్రీస్లో ఎప్పుడైనా ఏదైనా ఇష్యూస్ వస్తే కలిసి డిస్కస్ చేసుకొని ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడము, అండ్ ఆ మెంబర్ కంట్రీస్లో ఏవైనా మానవ హక్కులు అంటే హ్యూమన్ రైట్స్కి సంబంధించిన ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా కూడా ఇంకేమైనా డెవలప్మెంట్స్ చేయాలన్నా కూడా ఈ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఉన్న మెంబర్ కంట్రీస్ అందరూ కూర్చుని ఒక మీటింగ్స్ లాగా పెట్టుకొని డిస్కస్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడు మనకి ఇది న్యూస్లో ఎందుకుంది యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అంటే ఈ ఇయర్ అంటే 2025లో ఇండియాని ఎలెక్ట్ చేయడం జరిగిందనమాట యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి. అంటే దీని టర్మ్ ఇప్పుడు ఇండియాని ఎలెక్ట్ చేశారు కదా, ఈ ఇండియా టర్మ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే 2026 నుంచి 2028 వరకు ఇండియా టర్మ్ ఉంటుంది. అంటే 3 years కంటిన్యూస్గా ఇది మెంబర్ లాగా ఉంటుందన్నమాట. సో ఇప్పటివరకు ఇండియా 7 times ఈ UNHRCకి ఎలెక్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఎప్పుడు ఎలెక్ట్ అయింది అంటే ఈ UNHRC ఫామ్ అయిన ఇయర్ 2006లోనే ఫస్ట్ టైం ఇది ఎలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత 2008లో, తర్వాత 2012, 2015, 2019 అండ్ 2022. సో ఇట్లా 7 times. సో ఇప్పుడు 7th టైం ఇండియా ఎలాంటి అపోజిషన్ లేకుండా ఈ UNHRCకి ఎలెక్ట్ అయిందనమాట. సో దీని మెయిన్ ఏం మనం చూసాం అంటే మానవ హక్కుల కోసం పోరాటం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం.